పదవీ కాలం ముగిసిన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ప్రజా సమస్యల కోసం నిరంతరంగా శ్రమించాలని మాజీ మంత్రి సూచించారు. ఓకే సార్ నాకు చాలు అంతకే చాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి భారత రాష్ట్ర సమితి, వర్ధిల్లాలి భారత రాష్ట్ర సమితి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఇటువంటి అద్భుతాలు తెలంగాణ రాష్ట్రంలో మనం నమోదు చేయించినాం. కాబట్టి ఈ మిషన్ భగీరథను పూర్తి చేసినాక దీని ప్రారంభోత్సవ కార్యక్రమానికి 2018 కంటే ముందు మొదటి టర్మ్లోనే మిషన్ భగీరథ పూర్తి అయినాకనే 2018కి ముందు గజ్వేల్లో సాక్షాత్తు ప్రధానమంత్రి చేత ఇనాగరేట్ చేయించాడు కేసీఆర్. ఆ రోజు ఆయన చెప్పిండు, మేము మా రాష్ట్రంలోని ఒక భాగం చేయడానికే 12 ఏళ్ళు పట్టింది, కానీ కేసీఆర్ అద్భుతమైనటువంటి ప్రగతి చేసిండని నరేంద్ర మోడీ ఉపన్యాసంలో చెప్పిండు. మీరు యూట్యూబ్ ఎప్పుడు నన్ను కేసీఆర్ కలిసినా మా రాష్ట్ర అభివృద్ధి అనే మాట్లాడిన తప్ప ఇతర రాజకీయ విషయాలు కానీ ఇతర కోరికలు కానీ కోరలే. నన్ను అభివృద్ధి మీద తప్ప ఈయనకు దేని మీద ధ్యాస లేదని నరేంద్ర మోడీ గారి నోటి నుంచి మాట్లాడిన మాటలు వీడియోలు ఉన్నాయి. ఆ రోజు పార్టీ మిమ్మల్ని కోరితే మీరు ముందుకు వచ్చి యూనిఫామ్లు తీసుకొని పార్టీ కోరిక మీద ఎన్నికల్లో పోటీ చేసి మీరు ఘనమైనటువంటి విజయాన్ని సాధించి మీ ప్రతిష్టను పార్టీ ప్రతిష్టను మీరు పెంచుకున్నారు. మనం మన నియోజకవర్గంలో దాదాపు ఏకపక్షంగా గెలిచినాం. 7 మండలాలు గెలిచినాం. జెడ్పీటీసీలలో ఒక శ్రీరంగపూర్ స్వల్పంతో పోయింది, మన వాళ్ళ అన్ని స్వామి కూడా. అయినా సంపూర్ణమైనటువంటి ఆధిపత్యంతో అన్ని మండలాలు కూడా మన వాళ్ళు నడుపుతూ వచ్చినారు. కాలగమనంలో జిల్లా పరిషత్తు ఆ రోజు